ఒకవైపు అధికార పార్టీ వైసీపీ అభ్యర్థుల జాబితాలను డిక్లేర్ చేస్తోంది. టికెట్లు ఖరారైన అభ్యర్థులు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఇటు సిద్ధం పేరుతో సీఎం జగన్ కూడా బహిరంగ సభల్లో పాల్గొని అసెంబ్లీ వార్లో దూకేశారు. కానీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ జనసేన కూటమి మాత్రం ఇంకా సీట్ల సర్దుబాటు దగ్గరే ఆగిపోయింది. దీంతో టీడీపీ జనసేన అభ్యర్థులు హైటెన్షన్ నెలకొంది. సీట్ల సర్దుబాటుపై తుది నిర్ణయం వెలువడకపోవడంతో ఆశావహులు ఆందోళనకు గురవుతున్నారు. ఇంతకు తమ సీటు ఉందా ఊడిందా అనే టెన్షన్తో బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మధ్య దాదాపు 3 గంటల పాటు సమావేశం జరిగినా సీట్ల కసరత్తుపై స్పష్టత రాలేదు. ఫిబ్రవరి 8న మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. దీంతో 8వ తేదీన ఏం జరగనుందోనని అటు జనసేన సైనికులు, ఇటు టీడీపీ తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. మరి టికెట్ ఆశించి భంగపడిన ఆశావహుల పరిస్థితి ఏంటి? ఇన్నాళ్ళు పార్టీల జెండాలు మోసిన నేతలకు రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి భరోసా ఇవ్వనున్నారు వంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫిబ్రవరి 8వ తేదీ అంటే మధ్యన 3 రోజులు మాత్రమే ఉంది. గట్టిగా అనుకుంటే 72 గంటలు కూడా లేదు. మరి ఈలోపు ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతాయా, లేదా ముందుగా అనుకున్న సీట్ల సంఖ్యనే అటు ఇటుగా ప్రకటిస్తారా అని జనసేన టీడీపీ నేతలు ఆందోళన ఉంది. 2024లో ఏర్పడబోయే ప్రభుత్వంలో కీ రోల్ పోషించాలని భావిస్తున్న జనసేన సీట్ల సంఖ్య కూడా బలంగానే ఉండాలని భావిస్తోంది. దీనిలో భాగంగానే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ 32 సీట్లు కావాలని అడిగినట్టు తెలుస్తోంది. అయితే దీనిలో కేవలం 25 నియోజకవర్గాలకు మాత్రమే చంద్రబాబు ఓకే చెప్పారని టాక్ వస్తోంది. పొత్తులో భాగంగా తెనాలి, భీమిలి, నెల్లిమర్ల, విశాఖ నార్త్ లేదా సౌత్, చోడవరం లేక అనకాపల్లి, పెందుర్తి, పిఠాపురం, కాకినాడ, రాజోలు, పి గన్నవరం, రాజనగరం, రాజమండ్రి రూరల్, అమలాపురం, నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు లేదా కైకలూరు, దర్శి, పెడన, అవనిగడ్డ, విజయవాడ వెస్ట్, రాజంపేట, తిరుపతి లేక చిత్తూరు అసెంబ్లీ స్థానాలు జనసేనకు కేటాయించాలనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు నెల్లూరులో ఒక సీటుతో పాటు అనంతపురం, ధర్మవరం, ఆలగడ్డ స్థానాలను సైతం జనసేన కోరుతున్నట్టు తెలుస్తోంది. గోదావరి జిల్లాలో ఇవి కాక ఇంకా 3 సీట్లు జనసేనకు కేటాయించవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇటు కాకినాడ, మచిలీపట్నం, అనకాపల్లి లేదా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాలను కూడా కేటాయించే అవకాశం ఉందని కూటమి నేతలు చెబుతున్నారు. అయితే పవన్ గట్టిగా పట్టుబడితే మరో 3 లేదా 5 సీట్లు ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీంతో 2 పార్టీలకు ఫిబ్రవరి 8వ తేదీ చాలా కీలకం కానుందని అంతా భావిస్తున్నారు. అయితే అప్పటికి లెక్క తెలియకపోతే ఫిబ్రవరి 12వ తేదీన నిర్వహించబోయే ఉమ్మడి పాలకుల సభలో తప్పనిసరిగా సీట్ల సర్దుబాటుపై స్పష్టత వస్తుందని టీడీపీ జనసేన నేతలు చెబుతున్నారు. మరి ఫిబ్రవరి 8న ఎలాంటి ప్రకటన ఉండబోతుందో చూడాలి.